చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి ఒక బౌల్లో 1/2 కేజీ శుభ్రం చేసుకున్న చికెన్, పసుపు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, 2 టీ స్పూన్స్ కారం, స్క్రీన్ మీద చూపించిన మసాలా దినుసులు వేసుకోండి. గుప్పెడు పుదీనా, కొత్తిమీర, 1/2 చెక్క లెమన్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. టూ టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకోండి. బాగా కలుపుకోండి. వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చికెన్ అంతా పట్టేంత వరకు కలుపుకోండి. వేరే బౌల్లో 3 కప్స్ వాటర్ వేసుకుని 1 బే లీఫ్, సినమన్ స్టిక్, 2 క్లోవ్స్, కొంచెం పుదీనా, కొత్తిమీర, 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, 1 టీ స్పూన్ గీ వేసి స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ టేస్ట్ చేసుకునే బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ గీ వేసుకుని నిలువుగా కట్ చేసుకుని ఒక ఉల్లిపాయ వేసుకోండి. మిర్చి, కరివేపాకు, కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోండి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత కలుపుకున్న చికెన్ మిక్చర్ని వేసుకోండి. చికెన్లో వాటర్ వచ్చి బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. పక్కన పెట్టుకున్న బౌల్లో బాయిల్ రాగానే 1 కప్పు 1/2 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి బాగా కలుపుకోండి. ఇది 90% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చికెన్ ఇలా దగ్గరకు వస్తున్న టైంలో మనం కుక్ చేసుకున్న బాస్మతి రైస్ వేసుకోండి. చికెన్ పైన బాస్మతి రైస్ని స్ప్రెడ్ చేసుకోండి. ఒక గిన్నెలో ఎల్లో ఫుడ్ కలర్ మిల్క్లో వేసి కలుపుకోండి. అది దీని మీద వేసుకోండి. కొద్దిగా పుదీనా, కొత్తిమీర చల్లుకోండి. మూత పెట్టి దమ్ పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి చూసుకోండి. తడి లేకుండా ఇలా పొడి పొడిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.